మరి నువ్వు పాలు పిండినవు, పిండినప్పుడు నువ్వు జాగ్రత్త కట్టేసుకొని పోవచ్చు కదా. సారున్నాడు, అక్కడ లాయర్ ఉన్నది, ఇక్కడ నేనున్న డాక్టర్ ఏం కాకముందు నేనే చేయాలి. ముందు చెప్పింది విను. వానికోటి బరసూరి, ఇంకోటి బరసూరి కరెక్ట్ ఇక్కడ చూస్తే చేస్తున్నాడు చూడొచ్చు ఒకసారి. నమస్కారం. నమస్కారం. ఏం చెప్తాను అమ్మ, ఏం చేస్తున్నారు మీరు? వద్దు చాలా నమస్కారం బాబు. అసలు ఏం జరిగింది, ఏం కథ మీకు ప్రాజెక్ట్ కాబట్టి అయినా మీరు లేకపోతే బస్సు తెచ్చుకోవడం వల్ల ఏం జరిగింది? అసలు ఏం జరిగింది బాబు, మీ సమస్య ఏంది, అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు బస్సు బయటలో బట్టి? సో ఇది ఒక ప్రత్యేకమైన షో ఉందని మీకు ఎట్లా తెలుసు? సో అసలు మీ సమస్య ఏంది? వీళ్ళేమో కేంద్ర మొత్తం వేసి ఏం చెప్తారు ఇక్కడ వాళ్ళైతే. అసలు మీ యొక్క మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్తున్నారు, కొంచెం వివరంగా చెప్తారా? మీరు లేని బాబు, అసలు బలరని చేర్చడం తప్పు కదా. అవును, అయితే ఈ సమస్యకి పరిష్కారం ఇక్కడ దొరికేటట్లేదు. ఒక లాయర్ని అయితే పిలుస్తాయి, ఇప్పుడు ఆ లాయర్ వచ్చి సమాధానం చెప్తాడు. సో ప్రస్తుతానికి అయితే మనం అయితే లాయర్ గారిని డాక్టర్ గారిని అయితే పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళు వస్తేనే మనకి బర్రెల పంచదాని మొత్తానికి తెగుతుంది అన్నట్టు. సో ఇప్పుడైతే లాయర్ గంగవ్వ గారిని అయితే వేదిక మీదకి అయితే ఆహ్వానిస్తున్నాం. అమ్మ నమస్కారం. ఇప్పుడైతే ఇక్కడ పంచాయతీ నడుస్తుంది. మనం కూడా ప్రస్తుతానికి డాక్టర్ అయితే వెళ్దాం. సైకలాజికల్ గా ఈ బాధలకి ఏమన్నా అయిందని చెప్పేసి అయితే ఇప్పుడైతే మనం అయితే విందాం. సో ప్రస్తుతానికి అయితే మనం డాక్టర్ అయితే వెళ్దాం. సో ప్రస్తుతానికి అయితే మన బర్రెల డాక్టర్, వెటర్నరీ డాక్టర్ గారిని రావడం జరుగుతుంది. సో ఇప్పుడు లాయర్ గంగవ్వ గారి మాటలు అసలు ఏమంటారు, పిలుద్దామంటారు డాక్టర్ గారిని, ఏమంటారు? ఈ సమస్యకి సాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కదా గంగమ్మ గారు. సో అందుకని చెప్పేసి మనం అయితే ఇప్పుడైతే వెటర్నరీ డాక్టర్ గారిని అయితే పిలిచి ఇక్కడ ఉన్నటువంటి సమస్యకి అయితే పరిష్కారాన్ని అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడైతే డాక్టర్ బాలవ్ గారు ప్లీజ్ చేయండి. అన్ని గమనించాలంటే ఇక బాగానే ఉన్నది నాకు. అన్ని మీరే చూడాలమ్మా, పరిపాలనకి నేనే రావాలంటే ఏమొస్తారు డాక్టర్? అమ్మ మీరు డాక్టర్ కావచ్చు కానీ ఇక్కడ లాయర్ గారు ఉన్నారు, మీరు నాకు అక్కడ పని వస్తుంది. లేదమ్మా, ఇప్పుడు మీరు వీళ్ళ సమస్య దింపడానికి వచ్చారా, మన సమస్య దింపడానికి? ఇప్పుడు అదే పరిష్కారం చేద్దామమ్మా. నమస్కారం, ఇక్కడ కూర్చోండి. మీకు ఇక్కడ సీట్ ఇచ్చాము మేము. మనం లాయర్ గారితో అయితే మాట్లాడేది తెలుసుకుందాం. అమ్మగారు ఇక్కడ. అమ్మ నమస్కారం అమ్మ. మీ ఇద్దరికైతే పిలవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్నారు, ఇక్కడ ఇద్దరు సమస్యలు అయితే ఇక్కడ నడుస్తుంది. సో వీళ్ళని పాలలేనంట, ఇద్దరు పాలలేనంట. పాలలో పగ పెట్టుకొని ఈ రోజు అయితే మొత్తానికి బలం దింపుతారు, ఒకరి చుక్కలు పడేసుకున్నారు. సో వీళ్ళ పరిస్థితి ఏంది, మరి మనం ఎట్లా పంచాయతీ దింపాలి? ఇక్కడ లాయర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, వీరిద్దరినే తెలుసుకుని అసలు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రాబ్లం అయితే తెలుసుకోండి. ఒకసారి మీరు లాయర్ గారు అయితే మీ ఇద్దరినైతే ఇరు వర్గాలను ఒకసారి అయితే అడిగేది తెలుసుకుంటాడు. సో అమ్మ లాయర్ అమ్మ ఒకసారి అడిగి తెలుసుకున్న వాళ్ళ సమస్య ఏంటో. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? పొలాలలో పోతే మేము ఇష్టమని బదనం చేసి అంతా బస్సు చెత్త బండికి వస్తుంది. న్యాయం జరుగుతుంది. మేము లేనలో ఈ ప్రాబ్లం ఏంటి? సో చెప్పండి బాబు, మీ ప్రాబ్లం ఏంది, అసలు ఏం జరిగింది? ఒకసారి మీ చేనంతా మేసిందని అయితే వింటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వర్గం వాళ్ళు అయితే ఏం చెప్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి చేను అయితే మొత్తం వేయడం జరిగిందని చెప్తారు. లేవండి ఒకరు లేదు. అమ్మా
మీకు ప్రాబ్లం ఏంటి? మేము పాలు ఇంటికి పోయినామమ్మ ఇంటికి పోతే ఇక మా బర్ల మాట మేము ఇప్పినామాట మేము ఇప్పలే వాళ్ళే అంటారు మొత్తం మా మీద వాళ్ళ ఏం పేరు? అంతేనా? చెప్పండి బాబు, మీ ప్రాబ్లం ఏంది? మేడం పొద్దున ఇవ్వగానే పాలు విన్నాం మేడం. పాలు పోసి వచ్చి బయటకు వచ్చి రాత్రి కరెంట్ పోయినా గడ్డి వేసి పోదామని వచ్చాను మేడం. వచ్చి చూడే వరకు బర్రెలో పోయింది అట్లా. బర్రెలు అంటే పక్కన చేయండి ఒకళ్ళు చెప్పారు మేడం. వాళ్ళు గడ్డి మొత్తం వేస్తున్నాను, ఓరి మొత్తం వేస్తున్నాను. పోయే వరకు వాళ్ళు మీ కట్టెలో ఎవరు వస్తారు? జాస్నా మేడం మళ్ళా అలా తమ్ముడు మీరు పాలు వండుకొని పోయారు? పాలు వండుకొని పోయింది మేడం. రాత్రి పాలు వండుకొని పోయి ఇంటికి పోయినాం మేడం. పాలు పోసి పొద్దున్న ఇంటికి వచ్చినాం, బయటకు వచ్చాం మేడం. బయటకు వచ్చి బట్టలు అవి వండుకొని ఎండేసుకొని గడ్డి వేద్దామని వచ్చినాం మేడం. మరి బర్రెలు లేవు మేడం దొడ్లో లేవు. మరి నువ్వు పాలు పిండినవు, పిండినప్పుడు నువ్వు జాగ్రత్త కట్టేసుకొని పోవచ్చు కదా? జాగ్రత్తగా కట్ చేస్తాం మేడం. మా తమ్ముడు కూడా మేడం. మరి ఎట్లా పోయినాయి? ఏమో మేడం ఏమో మేడం ఒకళ్ళు చెప్పారు మేడం. ఊళ్ళో కట్ చేసి బగారు మొత్తం కట్ చేసి ఉరికి అని చెప్పారు. ఎవరు చెప్పారు? అమ్మ మీరు విన్నారు కదా ఇక్కడ సమస్య, ఇక్కడ వీళ్ళ సమస్య మొత్తం విన్నారు. ముఖానికి అయితే మొత్తం పుండ్లు అయితే కొట్టి కొట్టి మొత్తం గిచ్చిరంట వాని ముఖం మీద పడేసి. సో వాడిని అయితే పిచ్చి పిచ్చి చేస్తుండే. తర్వాత సంగతి చూసుకుందాం, తక్కువ కాకపోతే వేరే సూది తెచ్చుకోవాలని. ఇప్పుడైతే అమ్మ ఇప్పుడు సూదులు ఇచ్చే సమస్య కాదమ్మ. ఇక్కడ వీళ్ళకి వాళ్ళు అల్లవి ఇల్లవి పడ్డాయంట. సో ఇప్పుడు మనం చెప్పాల్సింది అది కాదు, మన సూదులు ఇచ్చడం కాదు. ఇప్పుడు మనమైతే ఇలా పరిష్కారం చేయాలి. వీళ్ళకి దండ తీస్తాం, పైసలకు దండ తీస్తాం. సో ఇప్పుడు మనం ఏం పరిష్కారం చెబుతున్నాం చెప్పండి. ఎవరు ఇచ్చారు? ఏం చెప్తారు మరి? ఇట్లా అర్థం చేస్తారు, ఇట్లా కొట్లాడుతున్నారు ఎందుకు? మేము ఉండగానే ఇట్లా కొట్టుకుంటుంది. మేము ముగ్గురు ముందే మేము ఉండగానే ఇట్లా కొట్టుకుంటుంది. కొట్టుకున్నారు చెప్పండి. నాడున్నాడు, అక్కడ లాయర్ ఉన్నది, ఇక్కడ నేనున్న డాక్టర్ ఏం లాగముంది నేనే చేయాలి. ఒక్క నిమిషం అంటే అమ్మ లాయర్ గారు ఏ శిక్షలు పడబోతున్నాయి, మరి అసలు ఏం జరగబోతుందని కొద్దిగా వివరంగా చెప్పండి. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు ఇద్దరు చేస్తారు. వాళ్ళు పార్లమెంట్ మంచి కట్టించుకోవడం వీళ్ళ తప్పు అయితే చేసినవి మరి ఒప్పుకోవాల్సిన వాళ్ళ తప్పు. ఎందుకంటే ఒకవేళ కేసీ గారు వీళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు తప్పే పోతుందంటే చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ఉండాలని వీళ్ళు అనుకుంటున్నారు. సో ఇద్దరు శిక్ష పడాల్సి వస్తాయి. సో అలాంటప్పుడు మీరు చెప్పిన చెప్పలేదు ఖచ్చితంగా మీకు శిక్షణ లాయర్ గారు ఉన్నారు కానీ అమలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనైతే అందరం అమలు చేస్తాం. డాక్టర్ గారి మాటని, లాయర్ గారి మాటని, లాస్ట్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారని చెప్పేసి మొత్తానికి అయితే ఇది పెద్దగా అయితే కూడా ఉంది. సో ఏం పరిష్కారం చేయబోతున్నారు ఇద్దరు కలిసి. ఈ బర్రెల బస్సు చెక్క బండి బర్రెల బండి అయిపోయింది మొత్తానికి. బర్రెల బండి అయిపోయి అది వేసిన పాయమాలు నువ్వుస్తావా వాళ్ళు ఇస్తారా? వాళ్ళ దాంట్లో మేము వేసినాయి, మీ దాంట్లో వాళ్ళే వేసినాయా? వాళ్ళు మేము లేని వాళ్ళు అంటారు. అది కట్టేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నటువంటి ఒక దొంగ ఎవరైతే ఉన్నారో సో ఇలాంటి చేసింది ఏంటంటే మొత్తానికి కొరికినట్ట మూతి మొత్తం. అమ్మాయి ఇక్కడ సమస్యలు మొత్తం విన్నారు. ఇక్కడ ఇరు వర్గాలు అయితే మొత్తం విన్నారు. సో వీళ్ళు వాళ్ళని కొట్టిరంట, వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టిరంట. వాళ్ళ ముఖాన్ని మొత్తం ఫుల్ అయినా వాడు అమ్మ చూస్తున్నారు ఇక్కడ సమస్య చూసి మొత్తానికి వాళ్ళు వీళ్ళు అయితే మొత్తం విన్నారు కదా మీరు. సో ఇక్కడైతే మొత్తం దెబ్బలు జరిగింది, వాడు అటెండ్ చేస్తుంది. సో వాళ్ళకైతే మీరు ఏం పరిష్కారం చేయబోతున్నారో కొంచెం చెప్పండి అమ్మ.
డాక్టర్ గారు చెప్పండి. వాళ్ళు చెప్పిరు వీళ్ళు చెప్పిరు వాళ్ళు వీళ్ళు ఇద్దరు దనుకురు గాయాలైనాయి. ఆ చిన్నోడు అంతా పిచ్చి పిచ్చి చేస్తుండు. ఇక వానికోటి బరసూరి ఇంకోటి బరసూరి రెండు ఇస్తా. అమ్మ మేము బర్రె ఇస్తామంటారు వాళ్ళు మనుషులు. మేము ఏం వీళ్ళు వీళ్ళు మేపుడు మేసినవి వాళ్ళ అలాంటి మేసు నీ వాళ్ళ అయితే వాళ్ళ ముందు చెప్పింది విను. ఇంత మంది పుట్టాక కూడా మీరు ఇట్లా కొట్టాడు అంటే మేము లేనప్పుడు ఆ పిల్లగానికి దెబ్బలు సరే గడ్డి పోసుకొస్తే కరెక్ట్ ఇక్కడ చూస్తే చేస్తున్నాడు చూడొచ్చు వస్తారు. అసలు ఏం చేస్తున్నాడు అసలు దొంగ. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం ఆగండి అమ్మ, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏం జరిగిందంటే ప్రస్తుతం వీళ్ళ ముగ్గురులో ఒక దొంగ అయితే ఉన్నాడు. ఆ దొంగ అయితే మాకైతే సాక్ష్యాధారాలతో సహా దొరికిందన్నట్టు ఇప్పటిదాకా. సో ఆ దొంగ ఎవరు కాదు, ఇప్పుడు మీకు కూడా యూట్యూబ్ ప్రేక్షకులు కూడా అందరికీ దొంగనే ఇక్కడ లూరిజీ అనే ఒక ప్రత్యక్ష దొంగ అయితే ఉన్నాడు అనమాట మనకి. సో ఇక్కడ చూస్తున్నాం ఆ దొంగ అయితే ఒకసారి యూట్యూబ్ ప్రేక్షకులు చూస్తున్నారు. ఒకసారి క్లోజ్ వచ్చి ఒకసారి దగ్గరికి వచ్చి ఇతని ఫేస్ అయితే చూపించగలరు. ఒకసారి ఆయన ముఖాన్ని అయితే కొంచెం క్లోజ్ గా చూపించడం జరుగుతుంది. సో చూడొచ్చు ఇప్పుడైతే సాక్ష్యాధారాలతో సహా మీకైతే నిరూపించడం జరిగింది. అమ్మ గంగమ్మ గారు విన్నారు కదా వీళ్ళ సమస్య, ఇరు వర్గాల సమస్య అయితే మీరు విన్నారు. సో ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఈరోజు రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళైనా సరే చూడొచ్చు. ఇప్పుడు తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు, దీనివల్ల నిర్ణయం ఏం చేయబోతున్నారు? అసలు ఈ ఇరు వర్గాలకి అసలు కొట్టుకొని అయితే మొత్తం అంటే మొత్తం ఫుల్ అయిపోయి మొత్తం సిచ్యువేషన్ ఎవరికి రావద్దని కూడా కోరుకోవాలి మనం. సో చూసిరు కదా డాక్టర్ గారు. ఇప్పుడైతే మనం ప్రస్తుతం అయితే డాక్టర్ గారిని అయితే అడుగుదాం. మన పశువుల డాక్టర్ అయితే మన దగ్గరలో ఉన్నారు. సో అమ్మ చూసిరు కదా వీళ్ళ సమస్య అయితే విన్నారు కదా. ఇప్పుడైతే లాయర్ గారు ఇప్పటిదాకా అడగడం జరిగింది అని చెప్పేసి మీరు కూడా ఒక్కసారి వీళ్ళ సమస్య ఒకసారి వినండి. సో అప్పుడు పరిష్కారం ఏదో చేద్దాం. సో చూసిరు ఇక్కడ ప్రత్యక్ష దొంగనైతే ఇప్పుడైతే యూట్యూబ్ ప్రేక్షకులు కూడా అందరికి అందించడం జరిగింది. సో ఇప్పటి వరకు చూసిరు కదా మన బతుకు బర్రెల బండి ఇప్పటి వరకు సాగిందో. ఇక్కడ ఉన్నటువంటి లాయర్ గారు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళకైతే 50,000 దండ గేయడం అయితే ఖచ్చితమని చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష దొంగ ఎవరైతే ఉన్నారో ఆయన ఒప్పుకుంటారా లేదా అనేది ఇప్పుడు మనం ఆయన అడిగి తెలుసుకున్నాం. బాబు మీరు ఒప్పుకుంటారా 50,000 దండ అంటే? అట్లా బర్రాలు అయినాయి కుండ అయినాయో వాళ్ళకేం వాళ్ళు ఎట్లా కోరుకోవాలి? మొత్తం సాయం చేసేసి అరే నువ్వు చేసినావు తప్పు, డబ్బులు పెడతావా చెప్పే పని ఎందుకు చేస్తున్నావు? సరే ఇప్పటికైతే మీరు లాస్ట్ పరిష్కారం ఏం జరిగిందంటే వీళ్ళకి వీళ్ళు పంటగా వీళ్ళు నష్టపోవడం జరిగింది, బలనిడిసి వీళ్ళు తప్పియడం జరిగింది. సో ఇద్దరికి కూడా సగం చేసేస్తున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి కూడా అదే చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఇద్దరికైతే ఇంజక్షన్స్ అయితే కంపల్సరీ వాడాలని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకైతే మూత అయితే ఖరాబ్ అవ్వడం జరిగింది, అక్కడైతే పనులు బయట పెట్టడం జరిగింది. సో చూడడం జరిగింది మనం ఎంత చేసినామని. ఇప్పుడు పరిష్కారం అయితే లాస్ట్ స్టేజ్ మీద వచ్చినాం కాబట్టి సో ఇద్దరికైతే సరిసమానంగా అయితే వేయడం జరుగుతుంది. సో అక్కడ మనిషి అయితే చూడొచ్చు అక్కడ ఎట్లున్నాడు చెప్పేసి, ఇక్కడ మనిషి చూడొచ్చు ప్రత్యక్ష దొంగ. సరే ఇప్పుడైతే చూసారు కదా బతుకు బర్రెల బండి. ఇప్పుడైతే ఈ సమస్య అయితే వీళ్ళిద్దరిని అయితే కలపడానికి ప్రయత్నం అయితే చేస్తారు మన డాక్టర్ గారు మన లాయర్ గారు అయితే ఇద్దరిని అయితే కనిపిస్తారు. కట్టు కడితే తప్ప వాళ్ళకు కుండ అయిన వాళ్ళకు మూతులు కొరికిన వాళ్ళకు అదంతా పిచ్చి పిచ్చి చేసిన వాళ్ళకి కంపల్సరీ బర్రెల బండి ఇది కంపల్సరీ ఈ సూదులు ఇవ్వాలి. వాళ్ళకు బర్రెల సూదులు కంపల్సరీ ఇవ్వాలి. కొంచెం తక్కువైనా వాళ్ళకి ఎక్కువ అవుతాయి పైసలు.
లేదు పర్వాలేదు బాబు, ఏం కాదు. పిచ్చి చేయడం వల్ల ఇంకా తిప్పేసింది కాబట్టి ఏం కాదు. సరిసమానం మొత్తం మూయాల్సి వస్తుంది. సో మన ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నటువంటి లాయర్ గారు చూడొచ్చు, మన డాక్టర్ గారు చూడొచ్చు. మొత్తానికి అయితే ఈ సమస్యను అయితే పరిష్కారం చేయడం జరిగింది. మన యూట్యూబ్ ప్రేక్షకులు కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి బతుకు బారిల బండి షోని ఇప్పటివరకు చూసి ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గంట బిల్ కూడా కొట్టండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.